సో అంటే తెలంగాణ తెలుగుదేశాన్ని మరింత ప్రోత్సహించడానికి కొన్ని పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని మీరే చెప్తున్నారు. కానీ 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మిగిలింది 2 ఏళ్ళు. మోత్పల్లి నరసింహులు గారిది కూడా దాదాపు ఏడాది నుంచి ఆయన పేరు వినపడుతుంది, కానీ అందనట్టుగా ఉంది. కారణం ఏమంటారు? వాస్తవంగా ఈ మధ్యన కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్యనాయుడు గారిని ఇతరత్ర అక్కడ ఉండేటువంటి నాయకత్వం కలిసి మా అధ్యక్షుల వారు ప్రతిపాదించిన విషయం అనేది 100కి 100 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. పార్టీలో ఉండేటువంటి సీనియర్ దళిత బిడ్డ అయినటువంటి మోత్పల్లి నరసింహులు గారికి ఇవ్వాలని చెప్పినటువంటి ఉంది విజ్ఞాపన. అది త్వరలో అయితే అని చెప్పని వారే స్వయంగా చెప్పడం జరిగింది. దాదాపు మాకు ఈ 2017 మహానాడు లోగా వస్తారంతా కూడా భావిస్తున్నాం. రాబోయే మహానాడులో మోత్పల్లి గారికి గవర్నర్ వస్తారని చెప్పి అందరూ కూడా భావిస్తున్నాం. వస్తానేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో కానీ ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే టీఆర్ఎస్ కూడా దాదాపుగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నది. వాళ్ళు రేపు పొద్దున ఎన్డీఏలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా బీజేపీని కొంత నియంత్రిస్తున్నారు అనేటువంటి భావన కూడా ఉంది. అది మీ దృష్టికి వచ్చిందా? వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ తన రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు అనేవి ఎప్పటికప్పుడు మార్చుకోవడం సహజం. అందులో బీజేపీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా ప్రజలకు చేరువ కావాలా, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలా, ప్రజలకు ఆ పార్టీ ద్వారానే సేవ చేయాలనే భావన ఉండడం సహజం. కనుక రాజకీయాల్లో ఇది జరగదనేది ఉండదు. శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ రాజకీయాల్లో ఉండరు. కనుక దాని గురించి మేము పెద్దగా ఆలోచన చేయడం లేదు. మీరు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు జగిత్యాల, మీరు చాలా ఎంగేజ్లోనే పెద్ద పదవులు తెలుగుదేశంలో నిర్వహించారు. అసలు అనూహ్యంగా అటువంటి జిల్లాలో ఫస్ట్ మీతోనే ప్రారంభమైన అనుకుంటా బలహీన వర్గాలకి పెద్ద పదవులు రావడం అనేటువంటిది. అసలు మీ నేపథ్యం ఏంటి? ఏ విధంగా తెలుగుదేశంలోకి వచ్చారు? ఎన్టీఆర్తో మీ అనుభవాలు ఏంటి? చంద్రబాబు గారితో మీ అనుభవాలు ఏంటి? వాస్తవంగా విద్యార్థి దశలోనే విద్యార్థులకు నాయకత్వం వహించాలనే భావన చిన్నతనం రావడం. విద్యార్థి నేను అక్కడ జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షునిగా పనిచేసిన 1980-81. తర్వాత సమితి ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు జీవన్ రెడ్డి గారు మాకు న్యాయవాదిగా ఉంటున్నటువంటి పరిస్థితి. విద్యార్థులకు స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన అంశాలలో ఆయనతో సమితి ఎలక్షన్లలో ఎన్నికలలో పాల్గొన్నాం. ఆయన అప్పుడు గెలవడం జరిగింది. తర్వాత 82లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అంతఃపూర్వం చదువుకునే సందర్భంలో సమయం దొరికినప్పుడు సినిమా చూసేటువంటి ఆలోచన ఉంటుండే. అందులో స్వర్గీయ ఎన్టీ రామారావుకు సంబంధించిన ప్రతి సినిమా చూసినటువంటి అనుభవం ఉంది. ఆ విధంగా ఏదో మనసులో మాత్రం వారి పట్ల సమాజంలో ఉండేటువంటి ఇతివృత్తాలను ఆధారం చేసుకొని అనేక సామాజిక నేపథ్యం ఉన్నటువంటి సినిమాలలో ఆయన చూపించినటువంటి దాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుండే పాత్రలు. కనుక అవన్నీ కూడా నా మనసులో ఉన్నట్టుండే. దానికి అనుగుణంగా ఆయన పార్టీ పెట్టిన తొలినాళ్ళలోనే 82లోనే నేను టీడీపీలో చేరడం జరిగింది. జగిత్యాలకు మొట్టమొదటిగా అన్న ఎన్టీ రామారావు గారు వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున మేము యువకులము స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఆయనతో వేదిక పక్కన కూర్చునే అవకాశం కూడా ఆ చిన్నతనం రావడం, దాంతో ఎక్కువ మనసులో ఎన్టీ రామారావు గారు అంటే ఒక మంచి బలమైనటువంటి ప్రేమను గురిందిగా నేను భావిస్తున్నా. దాని తర్వాత రాజకీయాలలో వచ్చిన పెనుమార్పుల వల్ల అటు జీవన్ రెడ్డి గారు టీడీపీని విభజించుకొని వెళ్ళిపోవడం, రాజశేఖర్ గారికి అధికారం వస్తే రెండోసారి ఆయన తిరిగి నెగ్గకపోవడం, అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా యువకులకు ప్రోత్సహించాలనే ఒక భావన కూడా అన్న ఎన్టీ రామారావు గారికి పెద్ద ఎత్తున ఉంటుండే. దాంట్లో బలహీన వర్గాలంటే అక్కడ నేర్చుకునే భావన అత్యంత ప్రాధాన్యాంశంగా వారు గుర్తిస్తారు. కనుక నాకు 94లో వారు టికెట్ ఇచ్చిన వెంటనే కేవలం తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొని జగిత్యాలకు వెళ్ళి సైకిల్ మీద అసెంబ్లీకి రావడం జరిగింది. ఆ విధంగా అన్న ఎన్టీ రామారావు గారు అంటే మొదటికెళ్ళి ఉన్నటువంటి ప్రేమాభిమానానికి అనుగుణంగా రాజకీయ అవకాశం రావడం జరిగింది. తనతో కూడా మేము కలిసి పనిచేసేటువంటి అంటే అంతకుపూర్వం మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాపారవేత్త అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంటుండే. దానికి అనుగుణంగా నెహ్రూ కుటుంబం అన్న, ఇందిరాగాంధీ గారు అన్న, మా నాన్నగారికి ఉన్న అభిమానంతో మేము కూడా పిల్లలుగా కాంగ్రెస్ పార్టీలో తిరిగిన అనుభవం ఉంటుండే. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు దూరంగా ఉంటారనే భావన చిన్నప్పుడు గమనిస్తుంటుండేవి. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమయ్యే విధంగా
ప్రజా సమస్యలను పరిష్కరింపేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర పెద్ద ఎత్తున ఉండాలని చెప్పని భావించినటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తిలో గౌరవాన్ని నిరూపిస్తున్నటువంటి వ్యక్తిగా అది రామారావు గారికి వచ్చింది. దానివల్ల మాకు కూడా మంచి గౌరవం పొందినట్టుగా నేను భావిస్తున్నాను.